గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, బ్లాక్ నిరోధానికే టికెట్ల ధరల పెంపు, నిర్మాతలకే కాదు వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం, మెగా కుటుంబానికి అహంకారం లేదు, రాజమహేంద్రలో గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విధంగా బ్లాక్ నిరోధానికే టికెట్ల ధరల పెంపు, నిర్మాతలకే కాదు వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం, మెగా కుటుంబానికి అహంకారం లేదు, రాజమహేంద్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విధంగా గేమ్ చేంజర్ ఈవెంట్లో ఈ విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా టికెట్ల బ్లాక్ నిరోధానికే టికెట్ల ధరల పెంపు అన్నట్టుగా, నిర్మాతలకే కాదు వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ విధంగా రైతు భరోసా 12,000, ఎకరానికి సీజన్కు 6,000 చొప్పున చెల్లింపు, సాగు యోగ్యమైన భూములన్నింటికీ వర్తింపు, భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పథకం, రేషన్ కార్డులు లేని వారికి నూతన కార్డులు. ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి. వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం, గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది. రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాల సేకరణ, క్యాబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం. గతంలోకి వెళితే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంటూ విమర్శ. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మంత్రి క్యాబినెట్ సమావేశంలో ఈ విధంగా రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు పథకం కింద ఈ విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12,000, అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇస్తున్నట్టుగా ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈ జనవరి 26 నుంచి ఈ పథకాలు అమల్లోకి వస్తాయన్నట్టుగా చెప్పుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీంతోపాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ 3 పథకాలను ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో క్యాబినెట్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం క్యాబినెట్ భేటీ వివరాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, వ్యవసాయం దండగా కాదు పండగ అని మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఈ విధంగా వ్యవసాయ రైతులకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ సంవత్సరం. అందుకు గురించి ఈ విధంగా రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు 12,000, అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం అన్నట్టుగా జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. దరఖాస్తులు లేకుండానే భరోసా, సాగు చేసిన పంటలపై సర్వే కూడా ఉండదు. 1.38 కోట్ల ఎకరాలకు 8,300 కోట్లు అవసరం. రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు, ఉపాధి కార్డుతో వారికి సాయం. మంత్రిమండలిలో చర్చ. ఈ విధంగా దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా అందిస్తారంట. సాగు చేసిన పంటలపై సర్వే కూడా ఉండదు. 1.38 కోట్ల ఎకరాలకు 8,300 కోట్లు అవసరం. రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు. ఈ విధంగా ఎలాంటి సర్వే లేకుండా కూడా అందిస్తామన్నట్టుగా రైతు భరోసా. దరఖాస్తులు కూడా అవసరం లేదు అన్నట్టుగా భూమిని ఏదైతే సాగు అవుతున్న భూమిని ఉద్దేశించే ఆ భూమిని ఎన్ని ఎకరాలు అయితే సాగు అవుతుందో ఆ భూమికి అందిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి. విధంగా నిపుణులతో చర్చించాకే కేసీఆర్పై చర్యలు, లోకూర్ నివేదికను ఏజేకు పంపాలని క్యాబినెట్ నిర్ణయం. నిపుణులతో చర్చించాకనే ఈ విధంగా కేసీఆర్పై చర్యలు, లోకూర్ నివేదికను ఏజేకు పంపాలని క్యాబినెట్ నిర్ణయించినట్టుగా చూసుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు, సింగూరు కాలువకు శిలారపు రాజనరసింహ పేరు, 588 కారుణ్య నియామకాలు మంత్రివర్గం ఆమోదం. నిజంగా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరును నియమిస్తామన్నట్టుగా పెడదామన్నట్టుగా తెలియజేశారు. అదేవిధంగా సింగూరు కాలువకు శిలాపూర్ రాజనరసింహ పేరు, 588 కారుణ్య నియామకాలు మంత్రివర్గం ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు. పోలవరం ముంపుపై IITHతో అధ్యయనం, నెలలో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. గోదావరి బనకచెర్ల అనుసంధానంపై అభ్యంతరాలు ఏపీసీఎస్ దృష్టికి తీసుకెళ్లాలి.
కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ విధంగా పోలవరం ముంపుపై ఐఐటిహెచ్తో అధ్యయనం చేయాలి, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య జరుగుతున్న సాగునీటి అంశాలపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు. వాటిపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, పిఆర్టీయు డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలి, తీర్చిదిద్దాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పిఆర్టీయు డైరీ ఆవిష్కరణలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసింది, భరోసాని రైతు గుండెకోతగా మార్చారు. ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 అంటున్నారు. రైతులు క్షమించరు హరీష్ రావు. ఎకరానికి 12,000 దుర్మార్గం, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. ఈ విధంగా రైతు భరోసా రైతులను మోసం చేస్తున్నారు. అప్పుడు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఇది రైతులు క్షమించరని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఎకరానికి 12,000 దుర్మార్గం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా విమర్శిస్తున్నారు రైతు భరోసా గురించి. ముప్పే బాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ మొదటికే వచ్చారు. తాను మారారని చెప్పుకున్న ఆయన ఈ 6 నెలల్లో నిజంగా మారారా లేదా అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పనితీరును పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన పోకడలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. రాజకీయంగా తనకు ఏం కావాలన్న దానిపై ఆయనలో స్పష్టత కొరవడినట్లు ఈ నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2029 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చెప్పలేం. అయితే 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకం కాకూడదని పార్టీ నేతలు, శ్రేణులు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ముప్పే బాబు చంద్రబాబు నాయుడు నేను మారానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ 6 నెలల్లో పరిశీలిస్తే ఆయన మారినట్టుగా ఏమాత్రం కనిపించట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఈ 6 నెలల్లో నిజంగా మారారా లేదా అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పనితీరును పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన పోకడలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. అంటే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నిర్లక్ష్యంగా పార్టీ శ్రేణులతో వ్యవహరిస్తున్నట్టుగా ఈయన చెప్పుకొస్తున్నారు. ఏపీలో భవిష్యత్తు రాజకీయాలు జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. జగన్ రెడ్డి ఇప్పటికే తాను ఏమిటో రుజువు చేసుకున్నారు. అతనికి కొన్ని వర్గాలు బలంగా మద్దతిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం పూర్తిగా అండగా ఉంది. మిగతా వర్గాలకు చేరువ కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి లోకేష్ పరిస్థితి ఏమిటి? ముందు రానున్న ఎలక్షన్లు ఈ విధంగా ముందు భవిష్యత్ తరాలు చూసుకుంటే ఈ విధంగా జగన్ రెడ్డి, లోకేష్, అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది రాజకీయాలు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా జగన్కు వివిధ వర్గాల అనుమతి ఉంది, సానుభూతి ఉంది, మద్దతు ఉంది ఆయనకు. ఇది పవన్ కళ్యాణ్ కూడా కాపు వర్గాల మద్దతు ఉంది. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఆయన కలుపుకొని పోతున్నాడు. ఈ విధంగా లోకేష్ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ముందు లోకేష్ పరిస్థితి క్వశ్చన్ మార్క్ లాగా రాబోతున్నది అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా టీడీపీని నడిపించగల సత్తా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లోనే నమ్మకం కలిగించాలి. ప్రస్తుతానికి జనసేనాని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఆప్తుడుగా ఉంటున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం. పవన్ను ప్రోత్సహిస్తుండడం ద్వారా టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం తలపిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీని నమ్ముతుందని మన గ్యారంటీ లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబును పూర్తిగా నమ్ముతుందని భావించలేం. పవన్ను ప్రోత్సహించడం ద్వారా టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం తలపిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ తీసుకొని ఈ విధంగా టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. 2014-2019 మధ్య కాలంలో వలే ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ పోలవరం రాజధాని అమరావతి జపం చేస్తున్నారు. జగన్ను కట్టడి చేసే విషయమై శక్తి యుక్తులు అన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 6 నెలలు గడిచినా రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు, గత 5 ఏళ్ల చీకటి పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయం అటుంచితే ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది.
విధంగా 2014-19 మధ్య కాలంలో వలె ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ పోలవరం రాజధాని అమరావతి జపం చేస్తున్నారు. జగన్ను కట్టడి చేసే విషయమై శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలో కాలం వెలిబుచ్చుతున్నారు. 6 నెలలు గడిచినా రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు 5 ఏళ్ల చీకటి పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. ఈ విధంగా జగన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఆయన అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. తద్వారా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు కూడా వెనుకడు వేసే అవకాశం ఉంటుంది. ఆ ద్వారా ఇక్కడ గత 5 ఏళ్ళ చీకటి పాలన చూసిన ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆయన ఇచ్చిన వార్త. ఏపీ మంత్రి గారి మంత్రాంగం. వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే ఆయన తొలిసారి మంత్రి కీలక శాఖ. స్టార్ హోటల్స్లో మకాం, అక్కడే సెటిల్మెంట్లు, రోజంతా పంచాయతీలు పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం. మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్ గట్టి నిఘా. శృతి మించుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం. ఈ విధంగా ఏపీ మంత్రి గారి మంత్రాంగం. ఆయన ఏపీకి చెందిన మంత్రి. ఈ విధంగా తెలంగాణలో హోటళ్లలో బస చేసి ఈ విధంగా రోజు పంచాయతీల పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తూ సెటిల్మెంట్లు, అక్కడే స్టార్ హోటల్స్లో మకాం, అక్కడే సెటిల్మెంట్లు, రోజంతా పంచాయతీలు పరిష్కారాలు. మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా. తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం. ఈ విధంగా తెలంగాణ భూ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకొని ఈ విధంగా సెటిల్మెంట్లు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నట్టుగా మంత్రి గారి తీరుపై తెలంగాణ సర్కార్ గట్టి నిఘా పెట్టి ఈ విధంగా చంద్రబాబు పెట్టింది అన్నట్టుగా చూసుకోవచ్చు. శృతి మించుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడి ప్రభుత్వం. తెలుగు మీడియంపై అపోహలు. ఉద్యోగాలు రావన్నది అబద్ధం. మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యా బోధన తెలుగులో జరగాలి. తెలంగాణ ఏపీలో పరిపాలనా భాషగా అమలు చేయాలి. తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విధంగా తెలుగు సమాఖ్య మహాసభల్లో కిషన్ రెడ్డి బీజేపీ నేత విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తెలుగు వల్ల ఇక్కడ ఉద్యోగాలు దొరకవని అపోహ ఉంది విద్యార్థుల్లో. దానివల్ల ఈ విధంగా తెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బీటెక్ విధంగా రానున్న రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యా బోధనలో తెలుగులో జరగాలన్నట్టుగా సబ్జెక్టులు తెలుగులోనే ముందాలి ముద్రణ అన్నట్టుగా చెప్పుకోవచ్చు కిషన్ రెడ్డి. కేంద్రంలో చక్రం తిప్పుతాం. చంద్రబాబు, నితీష్లా మనకు ఒక రోజు వస్తుంది. చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఫార్ములా కేసులో విచారణకెళ్తా. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్. విధంగా కేంద్రంలో చక్రం తిప్పుతామన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు, నితీష్లా మనకు ఒక రోజు వస్తుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నట్టుగా కేటీఆర్. ఫార్ములా కేసులో విచారణకెళ్తా. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ ఈ విధంగా వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. నేటి సంచికతో పాటు ఆదివారం అనుబంధానికి బదులుగా 2025 పంచాంగం క్యాలెండర్ ఉచితంగా అందుకోండి. మేనేజింగ్ డైరెక్టర్ జిఆర్టీ జ్యువెలర్స్ డార్జిలింగ్ డైమండ్ ఫెస్టివల్ 25% వరకు తగ్గింపు. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాలు విలువపై సాలిటైర్స్ మినహా 30% వరకు తగ్గింపు. ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఒరియానా లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీపై కూడా ఆఫర్లు వర్తిస్తాయి. జేఆర్టీ డైమండ్స్ అష్యూరెన్స్. జేఆర్టీ జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. విధంగా వాక్ విత్ కంఫర్ట్, ఎర్గోనామిక్స్ ఇన్సోల్ టెక్నాలజీ, డిజైన్ ప్రొటెక్టెడ్. ఈ విధంగా వాక్మేట్ వాళ్ళ చెప్పులు గురించి యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.